ఉంగుటూరు నియోజకవర్గంలో వివిధ ఆరోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న లబ్ధిదారులకు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు చొరవతో సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను బుధవారం ఉంగుటూరు క్యాంప్ కార్యాలయంలో పంపిణీ చేశారు. మొత్తం 49 మంది లబ్ధిదారులకు 24,70,191 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి నిష్పక్షపాతంగా సీఎం సహాయ నిధి అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటి వరకు ఉంగుటూరు నియోజకవర్గంలో 1,087 మంది లబ్ధిదారులకు మొత్తం 7,73,51,171 సాయం మంజూరైందని అన్నారు. ఆర్థికంగా అండగా నిలిచిన సీఎం ఎమ్మెల్యేకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉంగుటూరు, నిడమర్రు, గణపవరం, భీమడోలు మండలాలకు చెందిన కూటమి శ్రేణులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఎమ్మెపురం గ్రామం నుంచి చిన్న శ్రవంతి గారు చూడండి. అలాగే భీమడోలు మండలం పాతూరు గ్రామం నుంచి విజయనారాయణ గారు. దయచేసి భీమడోలు మండల నాయకులు వేదిక ఖాళీ. కన్నపురం గ్రామం నుంచి తోట మారన్న గారు, అలాగే గణపురం మండలం గణపురం గ్రామం నుంచి వైదేశ్ రాజు గారు, వైదేశ్ రాజు గారు, అలాగే గణపురం మండలం చెల్లికొమ్మడి గ్రామం నుంచి పోడపాటి పవన్ వెంకట సాయి గారు, ఓకే అలాగే గణపురం మండలం కోమర గ్రామం నుంచి కమ్మంపూడి రత్నం గారు, ఆ తర్వాత పిప్పర గ్రామం నుంచి సకలావతుల రత్న జరుషా గారు వచ్చారండి. ఆ తర్వాత పిప్పర గ్రామం నుంచి కాకిరెడ్డి దుర్గ గారు, ఇప్పుడు గ్రామం నుంచి గంగుమూడి బలరాం కుమార్ గారు, నెక్స్ట్ దశపతిమూడి గ్రామం నుంచి వానపల్లి, గణపురం మండలం సరిపల్లి గ్రామం నుంచి మందపాటి వెంకట పద్మ గారు, రెండు శ్రీశరణి గారు, కొల్లూరు. దయచేసి గణపురం మండల నాయకులు రెడీగా ఉండండి. ఏడుమూడి వెంకటేశ్వర, ఎమ్మల వెంకటేశ్వర, ఆ తర్వాత బైనేపల్లి, అలాగే చిన్న నుంచి పేరు సుబ్బలక్ష్మి గారు, ఆ తర్వాత మంచి సింగిడి రామకృష్ణ గారు, నుంచి ఘంటసాల నాగమణి గారు రెడీగా ఉండాలి. గుడిగంటి వెంకట అప్పుల్య గారు, తర్వాత నిడమర మండలం నిడమర గ్రామం నుంచి ఊరుల కృష్ణవేణి గారు, దయచేసి ఉంటాయి కదా. అలాగే బొమ్మిడి గ్రామం నుంచి కాకిరెడ్డి సాయిమోహన్ గారు వచ్చారండి. కాకిరెడ్డి సాయిమోహన్ గారు,
తర్వాత గూడూరు శ్రావణ్ కుమార్ గారు రెడీగా ఉండండి. గూడూరు శ్రావణ్ కుమార్ గారు. ఆ తర్వాత ఆకుల కృష్ణవేణి గారు, అలాగే చిన్నమెల్లమెల్లి నుంచి లింగంపల్లి నాగలక్ష్మి గారు వచ్చారండి. తర్వాత లింగంపల్లి నాగలక్ష్మి గారు, తర్వాత కైకిర నుంచి అలా వచ్చి పైకి వచ్చి నాచుకుంట కొత్తగూడెం దాసరి నారాయణపురం గ్రామం నుంచి కమ్మ గంగరాజు గారు, ఆ తర్వాత రావులపూడి గ్రామం నుంచి కొమ్మల వెంకటరత్నం గారు, తర్వాత విఏపురం నుంచి ఉర్రికిల రత్నకుమారి గారు, విఏపురం నుంచి ఉర్రికిల రత్నకుమారి గారు, అలాగే పెదవేలపల్లి నుంచి గంగాభవాని